మమ్మీ, మనం వెంకటేశ్వర స్వామిని చూడడానికి ప్రతి ఇయర్ తిరుపతికి వెళ్తూ ఉంటాం కదా. మనలాగే చాలా మంది భక్తులు వెళుతూ ఉంటారు కదా తిరుపతికి. ఆయనకి ఎందుకు అంత పరపతి? వెంకటేశ్వర స్వామి పరపతి గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా వేదశ్రీ? అవును మమ్మీ. సరే, నేను ఒక చిన్న పాటలో చెప్తాను, విను మరి. ఆ లోకం వదిలిపెట్టి భూలోకం వచ్చినోడు, ఆలి కోసం అంతులేని ఆవేదన చెందినోడు, అలివేలి మంగనాథుడా గోవింద, ఆకాశరాజు అల్లుడా గోవింద. ఆ లోకం వదిలిపెట్టి భూలోకం వచ్చినోడ, ఆలి కోసం అంతులేని ఆవేదన చెందినోడ, అలివేలి మంగనాథుడా గోవింద, ఆకాశరాజు అల్లుడా గోవింద. నల్లా నల్లాని వాడు నామాలు కలవాడు, నీ కళ్ళే సూర్యచంద్రులా గోవింద, నీ పేరే వెంకటేశ్వర గోవింద, నీ పేరే వెంకటేశ్వర గోవింద. 7 కొండలెక్కి నీవు వెంకన్నవైనావు, వడ్డీ వడ్డీ అంటూ నీవు వడ్డీ కాసులైనావు, తిరుపతికి మరీ మరీ పరపతిని పెంచినావు, కొండపైకి ఎక్కి నీవు కోట్లు కూడా పెట్టినావు, నీ కీర్తి మంచు కొండరో గోవింద, నీ పేరే వడ్డీ కాసులా గోవింద, నీ పేరే వడ్డీ కాసులా గోవింద. ఆ లోకం వదిలిపెట్టి భూలోకం వచ్చినోడా, ఆలి కోసం అంతులేని ఆవేదన చెందినోడా. ఒక చేత శంఖంబు, ఒక చేత చక్రంబు, ఒక చేత విల్లంబు, ఒక చేత బల్లంబు, ఒక చేత ఖడ్గంబురో గోవింద, శంకు చక్రధారుడంటిరో గోవింద, శంకు చక్రధారుడంటిరో గోవింద. ఆ లోకం వదిలిపెట్టి భూలోకం వచ్చినోడ, ఆలి కోసం అంతులేని ఆవేదన చెందినోడ, అలివేలి మంగనాథుడా గోవింద, ఆకాశరాజు అల్లుడా గోవింద. వెంకటేశ్వర గోవింద గోవింద. వేదశ్రీ, నీకు అర్థమైందా ఆయనకి ఎందుకు అంత పరపతి ఉంది అనేది? నాకు చాలా అర్థమైంది మమ్మీ, ఆయనకి ఎందుకు అంత పరపతో. వెరీ గుడ్.